హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. దిస్ ఇస్ శ్రీను వలంపల్లి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ల గురించి మన సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఆర్ఎం మొహమ్మద్ రియాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు మొహమ్మద్ రియాజుద్దీన్. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. నా వైఫ్ ఉంది, నా వైఫ్ డెలివరీ అయ్యారు. ఓకే, తనకి బాబు పాప పుట్టారు. బట్ అనుకోని సందర్భంగా బాలేదు, తీసుకెళ్లి వేరే హాస్పిటల్లో పెట్టారు. ఇప్పుడు నేను అక్కడ డబ్బులు కట్టాలా? ఎందుకంటే నేమ్ రాదు కాబట్టి కార్డుతో నేను సర్వీస్ చేయించుకోగలుగుతున్నా. ఓకే, మంచి ప్రశ్న అడిగా సార్. జనరల్ గా ఏంటంటే ఏ కంపెనీ అయినా జనరల్ గా బార్న్ బేబీస్ ని యాడ్ చేసుకోరు సార్. ఓకే, వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ అన్నది పెడతారు. దాంట్లో మినిమం 90 days వెయిటింగ్ పీరియడ్ ఉండిద్ది, అంటే 3 months వెయిటింగ్ పీరియడ్ ఉండిద్ది. పుట్టిన బాబు కంటే అది మీరు మీ పాకెట్ త్రూనే మీరు చేసుకోవాలి సార్. అవును సార్, నిజం, ఇది నిజం, ఇది నిజం. మనం ఫ్రాంక్ గా మాట్లాడదాం సార్, అంటే మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. సో బార్న్ బేబీస్ ని ఏ కంపెనీ కూడా, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా యాడ్ చేయడు. ఓకే, బార్న్ బేబీస్ ని వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేసిన తర్వాత మీరు యాడ్ చేసుకోగలరు. అప్పుడు ఏంటంటే మీకు ఆ బాబు కూడా యాడ్ అవుతాడు కాబట్టి మీ ఫ్యామిలీలో, అప్పుడు మీరు మళ్ళీ తర్వాత ఏదైనా అయినా కానీ సిచ్యువేషన్స్ రైజ్ అయినప్పుడు మీరు వెళ్ళేసి మీరు ట్రీట్మెంట్ చేసుకొని మీరు మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు. మేము మామూలుగా క్లెయిమ్ చేసుకుంటాకి అమౌంట్ లేకే కదా సార్ మీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకునేది. మంచి మాట సార్, మంచి మాట. ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి ఒక ధీమాతో వెళ్తాం హాస్పిటల్ కి. ఇప్పుడు అనుకోని సందర్భంగా జరిగింది. ఇప్పుడు ఇదే సందర్భం లాగా వేరే సందర్భంలో ఎప్పుడైనా జరిగింది ఇట్లా? 3 months వెయిటింగ్ పీరియడ్ అన్నది ఎందుకు ఇస్తారంటే బార్న్ బేబీస్ లో తొందరగా వ్యాధులు ప్రబలుతాయి, వ్యాధులు చాలా తొందరగా ప్రబలుతాయి, వ్యాపిస్తాయి. సో అందువల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. డెలివరీ బార్న్ బేబీస్ లో బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఐసోలేషన్ లో పెడతారు. నార్మల్ డెలివరీ అయితే ఒకలాగా ఉంటారు బేబీస్, సిజేరియన్ అయితే ఇంకోలాగా ఉంటారు. కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇవి అన్ని ఏంటంటే ఇన్సూరెన్స్ ఇచ్చే వాళ్ళ కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇవన్నీ ఆలోచిస్తారు సార్. ఆలోచించి అందువల్ల ఏం చేస్తారంటే 3 months వెయిటింగ్ పీరియడ్ అన్నది అందువల్ల పర్టికులర్ గా పెడతారు సార్. సార్ ఇది మోసం కింద రాదా సార్? తప్పగా 100% సార్, మోసం కింద రాదు సార్. అది 100% మోసం కాదు సార్. అది ఎందుకు అంటే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను సార్. మీరు చూసుంటారు, మీరు న్యూస్ ఆర్టికల్స్ లో కానీ టీవీలో కానీ న్యూస్ లో కానీ పుట్టిన బిడ్డ 2 గంటల దాకా బాగానే ఉన్నాడు, 3వ గంటలో చనిపోయాడు అని చెప్పేసి. వై? బికాస్ నేను బిగినింగ్ లో చెప్పాను కదా, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్సర్టనిటీస్. ఎప్పుడు ఏమైద్దా, ఎలా జరిగిద్దా ఏం చెప్పలేము సార్. సో ఆ భగవంతుడికి తప్పితే అది మన చేతుల్లో ఏం లేదు. సో అందువల్ల ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ పేరు చెప్పి దాటేస్తున్నారా? అలా అని లేదండి, ఎందుకంటే మమ్మల్ని సృష్టించినోడు భగవంతుడు కాబట్టి నేను అతని మీదే వదిలేస్తాను. ఎలా సార్? ఇప్పుడు మా డబ్బులు కట్టి మేము 30,000 ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నాను, 30,000 పెట్టి ఇన్సూరెన్స్ తీసుకున్నాము. ఇప్పుడు భగవంతుడు చేస్తాడని చెప్పి ఎట్లా వదిలేస్తాం సార్? భగవంతుడు చేస్తాడు అంటే ఇక్కడ నేను చెప్పాను కదా, ఇందాక క్లాస్ చెప్పాను సార్ నేను మీకు కొన్ని. ఎలాగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డిజైన్ చేయబడ్డాయి, ఇలా డిజైన్ చేయబడ్డాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి సినారియోస్ ని వాళ్ళు మైండ్ లో పెట్టుకొని ఒక ప్లాన్ డిజైన్ చేస్తున్నా అంటే దానికి చాలా ఆర్కిటెక్చర్ వర్క్ చాలా ఉంటుంది సార్. దాని ఇప్పుడు ఇంజనీర్ ఫ్లైఓవర్ కడుతున్నారంటే ఊరికనే అలా కట్టాడు కదా సార్. దానికి ప్లానింగ్ ఉండిద్ది, ప్రొజెక్షన్ ఉండిద్ది, కన్స్ట్రక్షన్ ఉండిద్ది, లేబర్ వర్క్ ఉండిద్ది, చాలా ఉంటాయి. సేమ్ వైజ్ దీంట్లో కూడా మీరు ప్లాన్ తీసుకునేటప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇవి యాడ్ చేసేది ఎప్పటి నుంచి యాడ్ చేయగలం, ఇది ఎప్పటి నుంచి యాడ్ చేయలేము, ఇది ఎందుకు మినహాయించాలి, ఇది ఎందుకు మినహాయించకూడదు అన్నది ఇవి మొత్తం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని డిజైన్ చేసుకుని వాళ్ళు మీకు పాలసీ ఇస్తారు సార్. నేను అందుకనే చెప్పింది, కస్టమర్ ఎంత ఇన్ఫర్మేషన్ లాగాలి అనుకుంటే అతను లాగి తీసుకోవచ్చు. అప్పుడే అతనికి ఆల్ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నవి తెలుస్తాయి. అప్పుడు అతను ముందు అడుగు వేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పాయింట్ రేపటి రోజు మీకు ఈ ఇష్యూ రాకుండా ఉండడానికి మీకు ఉపయోగపడింది. రైట్ సార్. అదే సార్ నేను మీకు చెప్పాలనుకున్నాను మీ వ్యూయర్స్ కి. థ్యాంక్ యూ రియాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. దిస్ ఈస్ శ్రీను వలంపల్లి సైనింగ్ ఆఫ్.